నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కామారెడ్డి జిల్లా తెలంగాణ ఎరుకల గిరిజన హక్కుల ఐక్య పోరాట సాధన సమితి కమిటీ ఈ రోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో 7 న్యాయమూర్తులతో కలిసి ధర్మస్థానం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ తీర్పును హర్షిస్తున్నాం. ఏబీసీడీల వర్గీకరణ బిల్లు గొప్ప చారిత్రాత్మక తీర్పు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ గారి మరియు 7 న్యాయమూర్తులకు తెలంగాణ ఎరుకల గిరిజన హక్కుల ఐక్య పోరాట సాధన సమితి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎరుకల గిరిజనుల ఐక్య పోరాట సాధన సమితి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కొత్తడి ఎల్లయ్య మాట్లాడుతూ 1956 నుండి 1976 వరకు దీర్ఘకాలిక పోరాట ఫలితంగా అప్పటి దేశ ప్రధాని ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 30, 1976లో తెలంగాణ ఎరుకల ఎస్టీ రిజర్వేషన్ సాధించుకున్నామన్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ యొక్క చట్టం తీసుకువచ్చిన ఏబీసీడీ వర్గీకరణ వినోము విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వానికి పంపేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎల్లయ్య తెలంగాణ ఎరుకల హక్కుల ఐక్య పోరాట కమిటీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిని. మరి ఏదైతే 1/4/2024 నాడు సుప్రీంకోర్టు 7 సభ్యులతోటి మరి ఏదైతే భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చుండు గారిని ఆధ్వర్యంలోనే మరి ఎస్సీ ఎస్టీ వర్గీకరణ తీర్పుని మేము దాన్ని హర్షిస్తున్నాము, దాన్ని స్వాగతిస్తున్నాము. మరి అట్లాగే ఏదైతే ఏబీసీడీ వర్గీకరణ ఉడక చేసుకోవచ్చని మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉడక ఒక ఆర్డినెన్స్ ఉడక జారీ చేయడం జరిగింది. మరి దాన్ని చెప్పినందుకు మరి ఆ 7 న్యాయమూర్తులకు మరి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి మా తెలంగాణ ఎరుకల హక్కుల ఐక్య పోరాట ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి అట్లాగే అయ్యా సనాతనంగా వస్తున్నటువంటి మరి ఎరుకల గిరిజనులము దాదాపుగా 7 శతాబ్దాల నుంచి మేము ఈ పోరాటం చేస్తున్నాము. మరి నాడు ఏదైతే ఎరుకల ఈ రిజర్వేషన్ పొందకంటే ముందు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారము 1956లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్ని తెగలను ఎస్టీలో చేర్చినారు. మరి ఆ రోజు ఒక ఎరుకల గిరిజన కులాన్ని తప్ప అన్నిటి చేర్చినారు. వాళ్ళందరూ దేశమంతా సంబరాలు జరుపుకుంటుంటే మా ఎరుకల తెగవారు మరి సుఖదుఖంలో మునిగిపోయి మరి ఆ రోజు 1956లో మా పూర్వీకులు మరి తెలంగాణ ఎరుకల ప్రదేశ్ సంఘాన్ని ఏర్పాటు చేసి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద మరి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి ఆ రోజు పోరాటం చేయడం జరిగింది. ఆ పోరాట ఫలితంగానే మరి ఆనాడు 1956 నుంచి 76 వరకు మేము పోరాటం చేస్తుంటే ఆనాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ మరి ఈ యొక్క పోరాటాన్ని చూసి మరి సెప్టెంబర్ 30, 1976 నాడు ఎస్టీ రిజర్వేషన్ని కల్పించడం జరిగింది. ఇప్పటి వరకు గుడక మేము నామమాత్రంగా ఈ రిజర్వేషన్లో పొందుతున్నాం, కానీ ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఎలాంటి ఫలితాలను ఉడక మేము అనుభవిస్తలేము. ఇలా మా ఉన్నాయి ఆ 33 కులాలలో ఉడక 2 లేదా 3 కులాలు మాత్రము ప్రభుత్వంగా వచ్చేటటువంటి ఫలాలను వాళ్ళు అనుభవిస్తున్నారు. ఇలా ఎస్టీ తెగల దాదాపుగా 70 సంవత్సరాల స్వాతంత్రంలోనే మరి మాకు విద్యాపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, రాజకీయంగా కానీ, మరి ఆర్థికంగా కానీ, మరి ఉద్యోగాలలో ఉడక మేము శూన్యంగా ఉన్నాము. మరి ఏదైనా కులం ఉన్నదంటే అట్టడుగున ఉన్నటువంటి కులమే అని నేను ఇలా మీ సభాముఖంగా చెప్తున్నా. మాకుండే 3 వృత్తులుండే. ఏది అయ్యా, ఒకటి ఏంది అంటే ఈత బరిగే కోసేవాళ్ళము, ఈత బరిగే కోస్తూ తట్టలు బుట్టలు అల్లేవాళ్ళము. ఏదైతే వర్షాకాలం వస్తే ఈ పనిముట్లు ఎక్కువ ఉండేవాళ్ళు. ఏదైతే అటవీ శాఖ అధికారులు, ఆబ్కారీ శాఖ వాళ్ళు, మరి అట్లాగే కొన్ని బౌరజాతి కరువు బుట్టలు మార్కెట్లకు రావడం వలన ఈ మగవారి యొక్క వృత్తి అంతరించిపోయింది. సోది ఉండే ఒకటి, ఆ సోదిని బ్రాహ్మణులు దాన్ని హైజాక్ చేసి హైటెక్ యోచించడంగా రూపాంతరం చెందడం వలన ఈ ఎరుకల గిరిజన మహిళలకు ఉపాధి కోల్పోయింది. ఇప్పుడు మరి అట్లాగా ఇంకోటి ఊరబందుల పెంపకాన్ని ఉడక కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత
స్వచ్ఛ భారత్ పేరుతోటే రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుందరీకరణ పేరుతో గ్లోబలైజేషన్ తర్వాత మరి అట్లాగే ఈ యొక్క పందులని ఉడక రాష్ట్రంలో నిషేధించడం జరిగింది. ఈ ఉన్న వృత్తులు ఊడిపోయి ఇవాళ ఎరకల గిరిజన కులస్తులు అన్నమో రామచంద్ర అంటూ పడి ఇవాళ బతుకులని ఎల్లదీస్తున్నారు. మేము ఇప్పుడే ఒకటి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, ఏదైతే జస్టిస్ సుందర్ కుమార్ గారి ఒక తీర్పుని తక్షణమే మంత్రివర్గం అమలు చేసి దానికి ఒక చట్టం తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వానికి పంపి మా ఎరకల గిరిజన కులాల యొక్క ఆపద సంపదలో మరి వాళ్ళ ఆర్థికంగా విద్యాపరంగా అన్నింటిగా ఆదుకోవాలని నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఆనాడు ఇప్పుడు ఏదైతే ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసిండ్రు, మరి దానికి మరి లంబాడ హక్కులకు ఒక చైర్మన్ అనుకున్నారు. మరి అట్లాగే తుడుముంది మరి చైర్మన్ ఏర్పాటు చేయలేరు. ఇప్పటికైనా నేను రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి ఒకటే చేస్తున్నా, అయ్యా మా దాంట్లో చదువుకున్నటువంటి విద్యావంతులు మస్తున్నారు, మరి ఎవరినో ఒకరిని చైర్మన్ చేసి మా యొక్క తెలంగాణలో ఉన్నటువంటి 10 లక్షల కుటుంబాలకు ఒక 1000 కోట్ల బడ్జెట్ కేటాయించి వీరిని ఆదుకోవాల్సిందిగా నేను మా యొక్క ఎరకల గిరిజన తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అట్నే స్వాతంత్ర సమరయోధులతో లెక్కనే మరి ట్యాంక్ బండిపై అందరి విగ్రహాలు పెట్టిండ్రు. మా ఏకలవ్యుని విగ్రహాన్ని కూడా ట్యాంక్ బండిపై పెట్టాలని నేను మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మరి అట్లాగే ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయింది. ఆనాడు ఏదైతే తీర్పుమని ద్రోణాచార్య దగ్గరికి పోయిండు. ద్రోణాచార్య దగ్గరికి పోతే మరి ద్రోణాచార్య ఏమన్నాడు, మీరు శూద్ర కులానికి చెందినవారు, నువ్వు విలువిద్యల్లో పనిచేయవు అని ఎల్లగొట్టిండు. ఆ ఎల్లగొడితే అదే కసి మీద వచ్చి ఆ మట్టిని తీసుకొచ్చి ద్రోణాచార్యుని బొమ్మను చేసి మరి ఆయన అక్కడ పెట్టి ఏకాగ్రతతోటి మన అర్జునుడిని మించినటువంటి విలువిద్యలు నేర్చుకొని మరి బొటమనేలు ఉడక తనకు అవసరం అనుకుంటే తనకు ఏదైతే గురుదక్షిణగా బొటమనేలు ఉడక దానం చేసినటువంటి దానకర్ణుడు మా యొక్క ఏకలవ్యుడు. ఏకలవ్యుని వారసుడారా, ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు అడుగులో అడిగేసి ఏకలవ్యుని వారసులు అందరూ కలిసి మరి మన వర్గీకరణ ఏబిసిడీల వర్గీకరణ అత్యంత వరకు పోరాటం చేయవలసినటువంటి అవసరము ఎంత ఆసన్నమైందని నేను సభాముఖంగా వీళ్ళందరికీ పత్రికా విలేకరుల సమావేశం తెలియజేస్తున్నాను.